హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. సో ఈరోజు జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో పాలిటీ క్వశ్చన్స్ని డిస్కస్ చేసి లెట్స్ అండర్స్టాండ్ దెమ్. సో పేపర్ టఫ్నెస్ వచ్చేసి ఇట్స్ మోడరేట్ అండి, మరీ డిఫికల్ట్ ఏం కాదు. ప్రైమా ఫేసే క్వశ్చన్ చూసినప్పుడు లైక్ ఈజీగా అనిపిస్తుంటుంది, బాగా ప్రాక్టీస్ చేసిన పిల్లలు ఈజీగా పెట్టవచ్చు. కొంచెం ఆప్షన్స్ కాస్త ట్రిక్కీగా ఉన్నాయి. ఆ కొంచెం ఆప్షన్స్ పార్ట్ని ఓవర్కమ్ చేస్తే ఇట్స్ లైక్ గుడ్ టు స్కోర్. అరౌండ్ లైక్ మనకు 14 క్వశ్చన్స్ వచ్చాయి. సో లెట్స్ అండర్స్టాండ్. ఫస్ట్ వచ్చేసి పంచాయత్స్. ఈ క్వశ్చన్ మనం చూసాం. పంచాయత్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ స్టేట్స్. ఈ ఆప్షన్ అనేది రాంగ్. మనం ఇక్కడ కొన్నిసార్లు టైమ్స్ ఏవి మనకు తెలుసు కదా, ఎలిమినేషన్ మెథడ్. సో దీనికి మనకి ఒక ఆప్షన్ ఉంది. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని మనకు అర్థమైపోయింది. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఉన్న ఆప్షన్స్లో విచ్ అమంగ్ ద నాట్ కరెక్ట్. సో ఇక్కడ మనం క్లియర్గా ఎలిమినేషన్ మెథడ్ వాడేసుకొని 1 and 3 అనే మెథడ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే మనకి మన ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోక్పాల్. ఇది కాస్త టఫ్గా అడిగారు మనకి. లోక్పాల్ అనేది ఈ క్వశ్చన్ అనేది మనకి టఫ్గా ఉంటుంది. ఇందులో చూడండి, ద పవర్ ఆఫ్ లోక్పాల్ అప్లైస్ టు పబ్లిక్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా బట్ నాట్ టు ది ఇండియన్ పబ్లిక్ సర్వీస్ పోస్టెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఇట్లా ఈ ప్రొవిజన్ అనేది మనకి ట్రిక్కీగా ఇచ్చాడు. మనకి లోక్పాల్ యాక్ట్ ప్రకారం మనకు పబ్లిక్ సర్వెంట్స్ అనే చెప్పాం, కానీ ఇన్సైడ్ అవుట్ సైడ్ అని ఈ అంశం లేదు. సో మనము ఈ బోత్ ఇన్సైడ్ అంటే లోక్పాల్ అనేది పబ్లిక్ సర్వెంట్స్ అనమాట, అది ఓర్ పోస్టెడ్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. సో ఈ ఆప్షన్ అనేది మనకి రాంగ్. ద చైర్పర్సన్ ఆఫ్ మెంబర్ షల్ నాట్ బి ఏ member of parliament, member of legislature of state or union territory, and only the చీఫ్ జస్టిస్ వెదర్ ఇంకంబెంట్ ఆర్ రిటైర్డ్. చూడండి, ఇట్లా ఇది ఉంది. మనకి ఏమని ఉంటారు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జ్ అన్నది ఉంటుంది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకి రాంగ్. ఇక నెక్స్ట్, మినిమం ఏజ్ ఏం చెప్పారు, నాట్ లెస్ దెన్ 45 years. లోక్పాల్ యాక్ట్ ప్రకారం 45 years అనేది ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్. నెక్స్ట్, లోక్పాల్ కెనాట్ ఎంక్వైర్ ఇంటూ ది ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగైన్స్ ద సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దీనికి మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో ఇది మనం క్లాస్లో చెప్పినప్పుడు కూడా ఈ ప్రొవిజన్ మీద మనం ఎన్నోసార్లు డిస్కస్ కూడా చేసాం. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. కరెక్ట్. సో ఆన్సర్ ఏంటిది? ఏ. ఓకే, నెక్స్ట్ 66. Consider the following statement with regarding to the pardoning power of president. Pardoning power is subjected to మనము జ్యుడిషియల్ రివ్యూ చదివేటప్పుడు ఏమన్నా ఓన్లీ దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్. ఓకే, ఏంటివా కండిషన్స్? మనము ఏం చెప్పినా ఆర్బిట్రరీగా ఇర్రాషనల్గా డెసిజన్ తీసుకుంటే మాత్రం ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చదివాం, రైట్? నెక్స్ట్, ప్రెసిడెంట్ కెన్ ఎక్సైజ్ దిస్ పవర్ వితౌట్. ఇది అసలు వితౌట్ అనే కాన్సెప్ట్ లేదు, మీకు తెలుసు కదా. ప్రెసిడెంట్ హీ విల్ ఎక్సైజ్ హిస్ పవర్ విత్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో మనము ఈ ఆప్షన్ అనేది మనకు రాంగ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏ ఓన్లీ. క్లియర్? నెక్స్ట్ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. 67. ఇది కూడా పెద్ద కష్టం లేకుండా మనకి జస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో పెట్టేటట్టుగానే ఉండింది. ఏంటి ఇక్కడ ప్రొవిజన్ చూడండి. ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ ది పీపుల్ ద స్పీకర్ షెల్ నాట్ వెకేట్ హిజ్ ఆర్ హిజ్ ఆఫీస్ అంటిల్ ఇమీడియట్లీ ద బిఫోర్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది హౌస్ after the dissolution. According to the provision of Constitution of India, a member of House of People on being elected as speaker shall resign from his or her office. ఇమీడియట్గా రిజైన్ చేయాలి అన్న ప్రొవిజన్ మనకు లేదు. ఓకే, ఇట్స్ లైక్ మనము ఇమీడియట్గా రిజైన్ చేయాలన్న ప్రొవిజన్ ఇక్కడ లేదు. సో మనం ఇక్కడికి ఏంటిది, మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్, ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్ మే బి రిమూవ్ ఫ్రమ్ హీస్ ఆర్ ఆఫీస్ బై ఎ రెజల్యూషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ప్రొవైడెడ్ దట్ నో రెజల్యూషన్ షెల్ బి మూవ్డ్ అన్లెస్ అట్లీస్ట్ దేర్ 14 days నోటీస్. సో ఇది కూడా ఈ క్వశ్చన్ మనకి ఈజీగానే ఇచ్చారనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ 1 and 3. Next, 68. Consider the following statement. If any question arises as to the whether a member of the House of the People has become subject to disqualification
అండర్ ద 10th schedule ద ప్రెసిడెంట్ డిసిజన్, ఇది చూడండి మనకి ఇది రాంగ్, ఇది ప్రెసిడెంట్ డిసిజన్ కాదు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇంక ఇది చూడక ముందుకే మనము ఇది పెట్టేసేయచ్చు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, దెర్ ఈస్ నో మెన్షన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ యాజ్ సచ్ ముందు లేకపోతుండే, కాకపోతే 10th schedule యాంటీ డిఫెక్షన్ లా ఉంది కదా 10th schedule, అందులో మనకి పొలిటికల్ పార్టీ అనే వర్డ్ మనకి కనిపిస్తుంది అనమాట. సో మనకు ఓన్లీ ఒకటే స్టేట్మెంట్ ఇందులో కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్. దేర్ ఈజ్ నో మెన్షన్ అన్నారు కదా, సో దేర్ ఈజ్ నో మెన్షన్ అనే స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ అనమాట. ఎందుకంటే మనకి ఇది 10th schedule పొలిటికల్ పార్టీ అనేది మనకి 10th schedule ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తుంది. సో మనకి ఇందులో రెండు క్వశ్చన్స్ అనే రెండు స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇందులో రాంగ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే నీదర్, బోత్, నీదర్, వన్ ఆర్. నెక్స్ట్ 81, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ పాలిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ ఆర్డినెన్స్ ఇది కూడా ఈజీగా ఇచ్చారు, మనకు బాగా తెలుసు ఆర్డినరీ, ఇంకా మిగతా ఆప్షన్స్ లేకుండా మనకి ఇది చూసేసి పెట్టేసి, ఎందుకంటే ఆప్షన్స్ ఆర్ మోర్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏమంటున్నారు, ఆర్డినెన్స్ క్యాన్ అబ్రీచ్ అ ఫండమెంటల్ రైట్, ఇది రాంగ్. క్యాన్ అమెండ్ సెంట్రల్ యాక్ట్, ఇది కరెక్టే. అండ్ ఆర్డినెన్స్ కమింగ్ టు, మన ఆర్డినెన్స్ కూడా సేమ్ లా లాగానే కాబట్టి దానికి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆర్డినెన్స్ ఫండమెంటల్ రైట్ని అబ్రీచ్ చేయడానికి లేదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ 193 ఆన్సర్ సి. ఇది కాస్త ట్రికీగా అడిగారు స్టూడెంట్స్కి, ఇది యూజువల్లీ కొంచెం ట్రికీగా అనిపించే అంశం. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ మనకి ఇక్కడ స్టేట్స్ వాటి డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఇది మ్యాచ్ చేయమని అన్నారు. ఓకే, సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ ఫోర్ట్, ఇటానగర్ కదా, ఇటా అనే ఫోర్ట్ నుండి ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ 2 నేషనల్ పార్క్స్, సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగాలాండ్, ఓకే, ఇది 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కదా, సో ఇది కరెక్ట్. నెక్స్ట్ త్రిపుర, మీకు త్రిపుర తెలుసు కదా, ఫస్ట్ పార్ట్ సి స్టేట్లో ఉండింది, తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో యూనియన్ టెరిటరీ అయింది. దెన్ లేటర్ 1972లో ఇట్ హ్యాస్ అటైన్ ద స్టేటస్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్. సో మనకి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేవి మనకు కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ద 3. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చాలా ఈజీగా ఇచ్చేసారు. 83rd బిట్ మనకు తెలుసుగా. ఇంట్రెస్ట్ ఏంటి ఇందులో ఏం అడిగారు, విచ్ ఆఫ్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ వేర్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా ఇచ్చారు. మనకు తెలుసుగా జోనల్ కౌన్సిల్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో ఈ రెండు మనకి రాంగ్. ఓన్లీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ద్వారా ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, ఓన్లీ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఓన్లీ 1 ఈజ్ యువర్ ఆన్సర్. సో పేపర్ అనుకున్నంత భయపడంత భయంగా పుట్టించేంతగా అంత టఫ్గా లేదు. కొన్ని బిట్స్ ఆర్ లైక్ ఈజీ అండ్ కొన్ని ఆప్షన్స్ దగ్గర ట్రికీ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ దట్ ఇన్ సర్టెన్ స్పియర్స్ ది గవర్నర్ ఆఫ్ అ స్టేట్ యాక్ట్స్ ఇన్ హిస్ ఆర్ హర్ డిస్క్రిషన్. ఇది మనకు ఆర్టికల్ 163 చదివినప్పుడు క్లాజ్ 1లో డిస్క్రిషనరీగా కూడా అందులో చెప్తారు కదా, గవర్నర్ షెల్ పెర్ఫార్మ్ విత్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని, అందులోనే కొన్ని డిస్క్రిషన్ కూడా ఉంటుంది అనేది ఉంది. సో ఎక్స్ప్లిసిట్గా మన కాన్స్టిట్యూషన్ 163లో ఇది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిడెంట్, ఇది మనం గవర్నర్స్ రిజర్వింగ్, రీసెంట్గా మన క్లాస్లో కూడా ఈ పవర్ గురించి చెప్పారు. గవర్నర్కి బిల్స్ విషయంలో ఉంటుంది కదా, అసెంట్ ఇవ్వడం, విత్హోల్డ్ చేయడము. నెక్స్ట్ ఈ కెన్ రిజర్వ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ ఇది అనేది మనకి రాంగ్. ఒకటే స్టేట్మెంట్ మనకి ఇందులో ఇప్పుడు కరెక్ట్. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఒకటే మనకి కరెక్ట్ అని. నెక్స్ట్ ఇది కొంచెం ఈజీగానే ఇచ్చేసారు. మనకు తెలుసుగా సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ మన డైరెక్టివ్ ప్రిన్సిపల్లో చదువుకుంటాము. ఇది వాల్యూయింగ్ అండ్ ప్రిజర్వింగ్ ద రిచ్ హెరిటేజ్ అండ్ కాంపోజిట్ కల్చర్, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. ఆ తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి మనం ఫండమెంటల్ రైట్స్లో చదువుతాం. సో ఇందులో మనకి అన్నీ కరెక్ట్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆల్ ది 3. క్లియర్? సో ఈ బిట్ మనకు కొంచెం ఈజీగానే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇది కాస్త టఫ్ అనమాట. ఏం అడిగారు, స్కెడ్యూల్డ్ ఏరియాస్ 5th schedule ఒక ఎలిమెంట్ని స్కెడ్యూల్డ్గా వేస్తే అప్పుడు ఏంటిది సిచ్యువేషన్. ఓకే, ఇందులో మనకేం అడిగారు, స్టేట్ గవర్నమెంట్ లూజెస్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ పవర్, ఇది రాంగ్. మనకి స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది లూజ్ కాదు. సో ఇది అనమని రాంగ్. నెక్స్ట్ యూనియన్ కెన్ టేక్ ఓవర్ ది టోటల్ అడ్మినిస్ట్రేషన్ కాదు, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఎక్స్టెండ్స్ టు గివ్ రికమెండేషన్స్, అది కరెక్ట్. కానీ టోటల్ అడ్మినిస్ట్రేటర్ యూనియన్ గవర్నమెంట్ తీసేసుకోదు. సో మనకి ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి నీదర్ 1 ఆర్
నెక్స్ట్ 87, ఇది కాస్త మనకి బోర్డ్స్ ఇచ్చేసి అవి ఏ మినిస్ట్రీ కిందకి వస్తాయి అనే అంశాన్ని మనకు చెప్పారు. సో మనకి నేషనల్ ఆటోమేటివ్ బోర్డ్ అని, నేషనల్ కాయిర్ బోర్డ్ అని. ఓకే, మనకు కాయిర్ బోర్డ్ ఎందులో, మినిస్ట్రీ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. అండ్ మన ఫస్ట్ వన్ ఏంటి, నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ అనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి వస్తుంది. సో మనకి మొత్తం ఉన్న త్రీ పేర్స్ రాంగ్గా ఉన్నాయన్నమాట. సో మన ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబో, ఎందుకంటే 3 కూడా రాంగ్గా పేర్ అప్ చేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఏమన్నారు, ఈ మూడిట్లో ఏది విచ్ రిక్వైర్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగేటప్పుడు విచ్ రిక్వైర్స్ స్టేట్స్ రాటిఫికేషన్ అనేది టాపిక్. ఇది క్లాస్లో కూడా నేను చెప్పాను. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి రిలేటెడ్ ప్రతి అంశం ఇంపార్టెంటే, అమెండ్మెంట్స్ ఇంపార్టెంటే, అమెండ్మెంట్ ప్రొసీజర్ ఇంపార్టెంట్, అందులో ఈ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్ మరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తూనే ఉండే. సో ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటిది, యూనియన్ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది యూనియన్ లిస్ట్ అని పెట్టారు, కానీ వాస్తవానికి మనము ఎనీ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. ఓకే, ఎనీ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్ కాబట్టి ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్, ఇది కాబట్టి ఇది కూడా కరెక్టే. సో మనకి ఓన్లీ 2 స్టేట్మెంట్సే మనకి ఇందులో కరెక్ట్. మన ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ ఏ. కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ గురించి చెప్పలేదు. క్లియర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 89. ఇందులో ది గవర్నర్, ఇది మనకు కొంచెం ఈజీ. మనము ప్రివిలేజెస్ చదువుకున్నాం కదా, అందులో ఇది మనం ఎన్నోసార్లు చూసుకున్నాం కాబట్టి ఇది మనకు కొంచెం ఈజీయే. సో గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పవర్స్ అండ్ డ్యూటీస్ in of his or her office. Official capacity లో ఉన్నప్పుడు not answerable. No criminal proceeding shall be instituted or continued against the governor during his tenure. Members of state legislature are not liable to any proceedings in the court with respect of said. వీళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం చెప్పాం కదా, ప్రివిలేజ్, పార్లమెంటరీ ప్రివిలేజెస్లో. సో దే హ్యావ్ దిస్ ప్రివిలేజ్. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ మనకి 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ డి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో దిస్ ఈజ్ ఇట్. మనకి ఎక్స్ప్లెనేషన్లో ఆల్ ద టర్మ్స్ మనం వాటికి రిలేటెడ్ ఇవి చూసాం. పేపర్ ఇట్స్ లైక్ మోడరేట్, మరి ఈజీ అన్నట్లేదు. కొన్ని టఫ్గా ఉండేది, కొన్ని ట్రికీగా అడిగారు, 5th షెడ్యూల్ అలాంటివి. ఒకసారి క్షుణ్ణంగా ఆప్షన్స్ అనేది కరెక్ట్గా చదివితే, ఇన్ఫ్యాక్ట్ మనకి ఈసారి అదృష్టం ఏంటిదంటే ఎలిమినేషన్ మెథడ్ ఆ పద్ధతి వాడి తీసేటట్టు కంటే ఎగ్జాక్ట్గా తెలియకపోయినా కూడా ఎలిమినేషన్ మెథడ్ వాడి కూడా మన ఆన్సర్ చేసే విధంగా మనకు ఉండింది. సో దీస్ ఆర్ ఇట్. ఓకే, so I hope all the aspirants have performed well. Okay, thank you.